దాడి చేయట్లా, మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. Secularism to the highest, whoever is listening to it, let me tell you, secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. అమ్మవారికి ఉంటుంది. రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే, దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం. అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం. మదవెక్కి కొట్టుకున్నోడిని కొరడాతో కొడతాం. పిచ్చులేసిపోయినోడికి మన కత్తికి పని చెప్తాం. ఇది మహిషాసుర మర్దని తాలూకు ఇది అర్థం. దీనినే రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది. తల్వార్ पुण्य की सखी धर्म पालक है, लालच पर अंकुश कठिन लोभ सालक है, उसी छोड़ भीरू बन जहां धर्म सोता है, पातक प्रचंडात्म वही प्रकट होता है. అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడుకొండలవాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈ రోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై, ఒకే గళమై వినిపించాలి. Today I'm going to give a Varahi declaration. I'm giving a call to the nation. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub-regional differences. Let us all raise our concern. Let us all raise our voice as one Sanatani. అందుకే అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. కీలకమైన అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను. ముందు ఇంగ్లీష్లో చెప్పి నేషనల్ మీడియాకి చెప్పి. Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point, a strong national act, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This
act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడదాం. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే